తెలంగాణ సెక్రటేరియట్ తరలించేందుకు రంగం సిద్దమవుతోంది. 10 రోజులుగా ప్రస్తుత సచివాలయంలో ఉన్న శాఖలను ఇతర భవనాల్లోకి మార్చాలని సీఎస్ ఆయా శాఖల కార్యదర్శులకు స్పష్టం చేశారు. బీఆర్కే భవన్ తో పాటుగా వివిధ విభాగాధిపతుల కార్యాలయాలకు సెక్రటేరియట్ విభాగాలు తరలిపోనున్నాయి. ఆయా సెక్రటరీలు ఇప్పటికే పనులు మొదలుపెట్టారు. తెలంగాణలో ప్రస్తుతమున్న సెక్రటేరియట్ ను తొలగించి కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పుడున్న భవనంలోని కార్యాలయాలను ఇతర భవనాల్లోకి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెక్రటేరియట్లోని శాఖలను ఎక్కడికి తరలించాలన్న విషయంపై అధికారులు చర్చలు జరిపారు. ప్రస్తుతానికైతే సెక్రటేరియట్లోని మెజారిటీ విభాగాలను బీఆర్కే భవన్ కు తరలించాలని నిర్ణయించారు. మరో 8 విభాగాలను ఆయా విభాగాధిపతుల కార్యాలయాలకు తరలించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వివిధ శాఖల కార్యదర్శులతో భేటీ అయిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ 10 రోజుల్లోగా సెక్రటేరియట్లోని తమ విభాగాలను తరలించాలని ఆయా శాఖల కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా శాఖల కార్యదర్శులు ఛాంబర్ల వేటలో పడ్డారు. అటు బీఆర్కే భవన్ తో పాటు తమ హెచ్ఓడి కార్యాలయాలను కూడా పరిశీలించారు. తమకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో చూసుకుని వచ్చారు. అయితే అన్ని శాఖల కార్యదర్శుల కార్యాలయాలు బీఆర్కే భవన్ లో ఉంటాయని సాధారణ పరిపాలన అధికారులు అంటున్నారు. సీఎంఓ కార్యాలయం కూడా బీఆర్కే భవన్ లోని 9వ అంతస్తులో ఉంటుందని చెబుతున్నారు. కొందరు మంత్రుల కార్యాలయాలను బీఆర్కే భవన్ లోకి కాకుండా ఇతర కార్యాలయాల్లోకి మార్చే ఆలోచనలో ఉన్నారు అధికారులు. తరలింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, ఎంజీ గోపాల్, ఎస్పీ సింగ్, రాజీవ్ రంజన్ ఆచార్య, ఎస్కే జోషి, అజయ్ మిశ్రా, అదర్ సిన్హా, జయేష్ రంజన్లకు బాధ్యతలు అప్పగించారు. ఈ అధికారులందరితో సీఎస్ రాజీవ్ శర్మ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇక ప్రస్తుతం బీఆర్కే భవన్లో ఉన్న కార్యాలయాలను గగన్ విహార్, గృహకల్ప, మనోరంజన్ బిల్డింగుల్లోకి మార్చాలని డిసైడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు హెరిటేజ్ భవన్ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అన్ని సక్రమంగా జరిగితే కార్తీక మాసంలో కొత్త సెక్రటేరియట్ కు శంకుస్థాపన జరుగుతుందని అధికారులు అంటున్నారు.